తెలంగాణను దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చిన ఘనత ఒక్క సీఎం కేసీఆర్కే దక్కుతుందని మంత్రి జగదీష్ రెడ్డి చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కేసీఆర్ పనిచేస్తున్నారని అన్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలు జగదీష్ రెడ్డి ఘనంగా నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి కేక్ కట్ చేసి ఎమ్మెల్యేలకు తినిపించారు. ఆ తర్వాత మంత్రితో పాటు ఎమ్మెల్యేలు రక్తదానం చేశారు. కానీ ప్రజల నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏ గిరిజన తండాలు, ఏ రోడ్డు గూడెల్లో, ఏ దళిత వాడలో, ఏ బస్తీల్లో ఎవరి మనసులో ఏ బాధలు ఉన్నాయో తెలిసిన నాయకుడు మీరు. తెలంగాణలో ఏ వనరులు ఎక్కడ ఉన్నాయో, ఏ చుక్క నీళ్లు, ఏ ఇంచు భూమి వారాలను తెలిసిన నాయకుడు మీరు. మీరు లేకుండా పోతే ఈ రాష్ట్రం మళ్ళీ ఏమవుతుంది? ఇది ఈడు రాసి నక్కల పాదేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి మీరే ఉండాలి అని చెప్పి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని. కానీ ప్రజల నుంచి ఒక విజ్ఞప్తి వచ్చింది. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఏ గిరిజన తండాలు, ఏ రోడ్డు గూడెల్లో, ఏ దళిత వాడలో, ఏ బస్తీల్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు వినూత్నంగా నిర్వహించేందుకు వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డు సిద్ధమైంది. మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు బాంధవుడికి జన్మదిన శుభాకాంక్షల పేరుతో 25 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు కేసీఆర్ చిత్రపటాన్ని వేరుశనగ, ఉలువలు, ఉప్పు రంగులతో రూపొందించారు. వనపర్తి మార్కెట్ యార్డులో రైతులతో పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.